వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన తర్వాత బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ట్విట్టర్ లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రి అయినవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాజకీయంలో విగ్రహ ఆవేశాలు, అంటే ఆగ్రహ ఆవేశాలు మనం విన్నాం. కానీ ఇప్పుడు విగ్రహ ఆవేశాలు అన్నట్టుగా రాజకీయం ముదిరింది. ఈ అంశంపై మనం ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ తల్లి విగ్రహం బదులు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై మీ పార్టీ నేత మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. అలాగే చాలామంది నేతలు కూడా మాట్లాడారు. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇందాక కౌంటర్ ఇచ్చారు. విగ్రహాన్ని టచ్ చేయండి, నేను చూస్తా, రాజీవ్ విగ్రహం అనగానే తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై మొదటి మీ స్పందన ఏంటి? శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, రాజీవ్ విగ్రహం అనగానే తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా, విగ్రహాన్ని టచ్ చేయండి చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు మీకు. విగ్రహాన్ని టచ్ చేస్తాము, టచ్ చేయము, అవన్నీ తర్వాత అంశాలు ఖచ్చితంగా మాట్లాడదాము. కానీ ఇటువంటి ఒక డిబేట్ ను క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందండి రాష్ట్రంలో? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఎవరో వ్యతిరేకం కాదు కదా, రాజీవ్ గాంధీ గారికో ఇంకోరికో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం ఎందుకు అవుతుందండి? ఇక్కడ బేసికల్లీ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి అనుకున్న ప్రాంతంలో మీరు ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మూలాన ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కానీ మనోభావాలు కానీ దెబ్బతిన్నాయనేటువంటి ఒక బాధలో ఇవాళ ఆ విషయం ఖచ్చితంగా చెప్పినాం. ఒకవైపు తెలంగాణ పరిపాలనకి మెయిన్ సెంటర్ అయినటువంటి సెక్రటేరియట్, మరోవైపు అమరవీరుల ఆత్మస్థలి, మన అమరస్థలి, మరోవైపు అంబేద్కర్ గారి యొక్క విగ్రహము. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా యాప్ట్ గా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది, కేసీఆర్ గారు సంకల్పించారు. ఆ విషయం తెలిసి కూడా ఇవాళ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి పేరు మీద కానీ లేకపోతే నెహ్రూ గారి పేరు మీద కానీ, అంటే ఓవరాల్ గా నెహ్రూ గాంధీ కుటుంబం పేరు మీద చాలా కార్యక్రమాలకు కానీ చాలా ప్రాజెక్టులకు కానీ వాళ్ళ పేరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఔటర్ రింగ్ రోడ్ నెహ్రూ గారి పేరు మీద ఉంటుంది, మన ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉంటుంది. ఇట్లా మీరు చూస్తే ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉంటుంది. అదేం తీయలేదు నాకు తెలిసి. ఈ రకంగా ఎక్కడ కూడా గత రాష్ట్ర ప్రభుత్వము గతంలో ప్రభుత్వాలు పెట్టినటువంటి పేర్లను తీసేయడం కానీ, వాటి యొక్క స్మృతులను చెరిపేస్తామని చెప్పడం కానీ, ఆ ప్రభుత్వాలు చేసినటువంటి పనులను తక్కువ చూసి చెప్పడం కానీ చేయలేదు. ఇవాళ ఏంటంటే తెలంగాణ పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్నిటి మధ్యలో ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసినారు ఆ మధ్యలో. ఆ రోజున ఏంటంటే ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు అమరవీరుల యొక్క స్థలి, ఇంకోవైపు విగ్రహము అంబేద్కర్ గారిది, రాజ్యాంగ నిర్మాతది. దీనికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని ఇయర్ మార్క్ చేసి పెట్టినారు.
ఇవాళ మీకు రాజీవ్ గాంధీ గారిని అంటే తెలంగాణ తల్లి విగ్రహం అని పదే పదే అంటున్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? ఇది ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న. 10 ఏళ్లుగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠించినారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇప్పుడు రేపు పొద్దున బహుశా రేవంత్ రెడ్డి గారు మరి ఇనాగరేట్ చేశారో పోతారో తెలియదు, కాళోజీ గారి మీద వారి యొక్క పేరు మీద పెద్ద కేంద్రం ఒకటి కట్టినాం, స్మృతి కేంద్రం ఎక్కడ వరంగల్లో. ఈ రకంగా చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించినారు, చాలా స్మృతి కేంద్రాలు నిర్వహించినాము, కట్టినాము. ఇక్కడ ఏంటంటే ఈ సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణలో తెలంగాణ తల్లి కంటే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క విగ్రహం గాని స్ఫూర్తి గాని ఉంటుందా అనే విషయాన్ని ఈ ప్రభుత్వం ఆలోచించాలా. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే, వారిని గౌరవించాలనుకుంటే మీకు అనేకమైనటువంటి యొక్క వేదికలు ఉన్నాయి. కొద్ది దూరంలోనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంటుంది, సోమాజిగూడ చౌరస్తాలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంటుంది, హ్యాబిట్స్ చౌరస్తాలో నెహ్రూ గారి విగ్రహం ఉంటుంది. ఇవన్నీ ఉండగా మళ్ళీ సెక్రటేరియట్ ముందుకు తీసుకొచ్చి పెట్టడం వల్ల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టనని ఎక్కడ కాంగ్రెస్ గానీ సీఎం రేవంత్ రెడ్డి గాని చెప్పడం లేదు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ప్రపంచం అబ్బురపడేలా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు ఈరోజు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, తెలంగాణ సెక్రటేరియట్ లోపలికి పెట్టారు మీరు, వాళ్ళు అవును ఏదో ప్లానింగ్ చేశారు. బయట రోడ్డు మీద ప్రపంచానికి అంటే సెక్రటేరియట్ లకు పోయే వాళ్ళు పోని వాళ్ళు ఆ మొత్తం ఆ రోడ్డు మీద పోయేటటువంటి లక్షలాది మంది కోట్లాది మంది సంవత్సరం మొత్తంలో చూసేటటువంటి ఒక ప్రాంతంలో తెలంగాణ తల్లి బాహాటంగా మనం పెట్టుకుంటామా తెలంగాణ రాష్ట్రంలో? సెక్రటేరియట్ లోపల పరిమితమైనటువంటి ప్రవేశం ఉన్న దగ్గర పెట్టుకుంటామా? ఇది ఒక చర్చనీయాంశం కాదా? మీరు చిన్న విషయంగా పెద్ద విషయం ఒకటి, దీంట్లో మళ్ళీ వాగ్వీదాలు దూషణ భూషణలు. గత ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని ఇప్పుడు మీరు పెట్టలేదంటే ఆ రోజు సెక్రటేరియట్ కట్టినారు, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ప్లానింగ్ చేసినాం. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. కానీ మీరు గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని గౌరవిస్తామనుకుంటాం కదా. రైట్ రైట్ ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తెలంగాణ తల్లి వర్సెస్ రాహుల్ గాంధీ తండ్రి, ఇది ఉదయం ట్వీట్ లో కేటీఆర్ ప్రస్తావించిన అంశం పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మధ్యాహ్నం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం కూడా పెట్టారు, మీరు కూడా చూసుంటారు. మేము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు, సీఎం ఏమో టచ్ చేసి చూడండి అంటున్నారు. ఎక్కడి వరకు పోబోతుంది రాజకీయం? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉనికి కోల్పోయినప్పుడు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ప్రతిసారి చేస్తా ఉంది. ఎందుకంటే మీరు మొన్న చూసి కౌశిరెడ్డి ఇష్యూలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల మీద ఏ విధంగా దూషణకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడదో అందరూ చూసి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నప్పుడు ఆంధ్ర తెలంగాణకు పంచాయతీ పెట్టే ప్రయత్నం లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం లేదు, తెలంగాణ తల్లికి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత రాజీవ్ గాంధీ గారి జయంతి రోజు విగ్రహం ఎప్పుడైతే ప్రారంభిస్తామని చెప్పినామో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని చెప్పేసి మేము అనుకున్నాం. ఆ ప్లేస్ లో మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టేది ఏందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ఆనాడు చేసిరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ప్రభుత్వం ఆల్రెడీ సెక్రటరీ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి ఆల్రెడీ అక్కడ స్టోన్ కార్యక్రమానికి సంబంధించిన పూజ కార్యక్రమం అయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు హఠాత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం జగపాలన అందిస్తూ ఉంది, ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలంతా కొట్టుకుపోతా ఉంటే కేటీఆర్ గారు ఏమో ఏకంగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ విదేశాలు గడిపిండు. కేసీఆర్ గారు ఏమో పామ నుంచి బయట రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అదేవిధంగా వరంగల్లో లేకపోతే మైబాదో లేకపోతే ఖమ్మం పోయి అదేవిధంగా వరద బాధను పరామర్శిస్తారని చెప్పేసి మేము భావించాం. కానీ కౌశిరెడ్డి గారి ఇంటికి పోయి ఆయన టైగర్ అని సంబోధించే ప్రయత్నం, అదేవిధంగా కౌశిరెడ్డి గారిని ఏకంగా పోడే ప్రయత్నం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మీ వ్యతిరేకం కాదని చాలా క్లియర్ కట్ గా ప్రారంభంలోనే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయానికి శంషాబాద్లో రాజీవ్ గాంధీ పేరుంది, ఆరోగ్యశ్రీకి రాజీవ్ గాంధీ పేరుంది,
అలాగే చాలా కార్యక్రమాలకి కొన్నిటికి ఇందిరాగాంధీ పేరుంది, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పేరుంది. మేము వేరే చోట పెట్టడానికి మేము వ్యతిరేకం కాదన్న అంశాన్ని ఈరోజు బీఆర్ఎస్ ప్రస్తావించింది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అస్సోం సీఎం రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి చేసిన కొన్ని డిరోగేటరీ కామెంట్స్కి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ముందు రెస్పాండ్ అయ్యారు. ఈ అంశాలను ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకొస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు 10 సంవత్సరాల కాలంలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయలేదు? మీరు అక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మేము ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతలేదు. ఖాళీ ఉన్న ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాన్న తర్వాత 6 నెలల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా ఎప్పుడైతే మేము ప్రారంభిస్తామని చెప్పినామో అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసింది అనేది చాలా స్పష్టం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకునే అందశ్రీ గీతాన్ని తెలంగాణ ప్రకటించుకున్నాం. గద్దర్ గారి జయంతిని వర్ధంతి అధికారం నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ అమరవీరులు 1200 కుటుంబాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 800 మందికి మాత్రం పరిహారం ఇచ్చింది. మేము 1200 మందికి పరిహారం ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా వారి కుటుంబాలను గౌరవించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది తప్ప అస్తిత్వం విషయంలో 80% రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. దాని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, అధికారం పోయినా బీఆర్ఎస్ కు మదం తగ్గలేదని ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. గాంధీ ఫ్యామిలీ చరిత్ర, గాంధీ ఫ్యామిలీ త్యాగం కోసం వీళ్ళకి ఏమి తెలుసు అంటే కొన్ని పద ప్రయోగాలు ఆయన మాట్లాడారు ఈరోజు. ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రి గారు ఆ భాషను పదే పదే మాట్లాడడం బాధాకరం, విచారకరం. అనేక రకాలుగా అది సరైన పద్ధతి కాదు అని బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి పదే పదే ప్రెస్ మీట్ల ద్వారానో అనేక వేదికల ద్వారానో మాట్లాడుతూ ఉంటే కూడా వారు ముఖ్యమంత్రి స్థాయిని మరిచి అదే పదాలను వాడటము, ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఉల్టా దాడి చేయడము, లేకపోతే ఇంకోలా మాట్లాడడము, గతంలో మీరు మాట్లాడడం అని చెప్పడము, ఇవంతా సరైన పద్ధతి కాదు. నేను అట్లా పరుషంగా కఠినంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. కానీ నేను ఒకటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను ఇప్పుడు చరణ్ కౌశిక్ ఉన్నా ఇంకెవరన్నా కానీ ముందుగా తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రామినెంట్ ప్లేస్ లో ఎవరి విగ్రహం ఉండాలి? తెలంగాణ తల్లిది ఉండాలా లేకపోతే రాజీవ్ గాంధీ ఉండాలా అని నువ్వు ఏ సామాన్య వ్యక్తినైనా నువ్వు ఇవాళ ప్రశ్నిస్తే, ఓ స్కూల్ విద్యార్థినైనా ప్రశ్నిస్తే, లేకపోతే ఇంకెవరినైనా ఒక ఇంటలెక్చువల్ ప్రశ్నిస్తే, లేకపోతే ఇవాళ మీ పార్టీలో లేకపోతే మీ ప్రభుత్వంలో ఇంటలెక్చువల్స్ గా ఉన్న వాళ్ళని మీరు ప్రశ్నిస్తే సాధారణంగా వచ్చే పేరు, సహజంగా వచ్చే పేరు తెలంగాణ తల్లి. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అనేది సచివాలయం ప్రామినెంట్ ప్లేస్ కాదా శ్రీధర్ రెడ్డి గారు? సచివాలయం ప్రామినెంట్ ప్లేస్ కాదా? సచివాలయం ప్రామినెంట్ ప్లేస్ కాదా? సచివాలయం లోపల ఉండడం అనేది పరిమితమైనటువంటి సంఖ్యలో జనాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ మీద ఆ ప్రాంతాన్ని దానికి కూడా సీఎం వివరణ ఇచ్చారు. సచివాలయం గుండెల్లో ఉండాలనే సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన మాటగారి కాబట్టి ఆయన ఏదైనా ఏ రకంగానైనా చెప్పి సమర్థించుకోగలుగుతాడు. నేనేమంటున్నా అంటే అదే రకంగా మేము కూడా చెప్పగలుగుతాం. వాస్తవాలు కండ్ల ముందు ఉన్నాయి. ఇవాళ మా గత R&B మినిస్టర్ మాజీ ప్రశాంత్ రెడ్డి గారు ఆ మొత్తం ప్రాంతాన్ని ఆ రకంగా బ్యూటిఫై చేయడంలో ఆయన పాత్ర ఉంది. ఆయన క్లియర్ గా డీటెయిల్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ దాన్ని అక్కడ ఒక ఇయర్ మార్క్ చేసి పెట్టినాం. ఒకటేనండి, నేను ఇవాళ మీకు వీలుంటే ఇదే 10 టీవీలో ఇప్పుడే ఒక పోల్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్రతిష్ఠించారో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర సెక్రటరీ ముందు పెట్టి ఉండాలన్నా లోపల పెట్టి ఉండాలని మీరు ఒక పోల్ రన్ చేయండి. ఐ విల్ బి ఫెయిర్ ఇనఫ్ టు సే ఇక్కడ రాగద్వేషాలు నీ పార్టీ గొప్పదా నా పార్టీ గొప్పదా అని కాదు కదా. ఎవరికైనా రాజీవ్ గాంధీ గారి మీదనో లేకపోతే మరే దేశ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఇంకెవరైనా కానీ ఏ పార్టీ కానీ పార్టీలకు సంబంధం లేకుండా జాతీయ స్థాయి నాయకులను వారు దేశాన్ని చేసినటువంటి సేవలను స్మరించుకోవడం, గౌరవించుకోవడం అనేది భారతీయ సంస్కృతి. దాని విషయంలో మాకేం భిన్నాభిప్రాయాలు లేవు. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, కరెక్ట్ గా సెక్రటేరియట్ కి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాబిట్స్ లో నెహ్రూ గారి విగ్రహం ఉంది. అక్కడి నుంచి కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినారో అక్కడి నుంచి కరెక్ట్ గా ఫర్లాంగ్ దూరంలో ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది. ఆడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. ఇంకా ఏం తక్కువైందని చెప్పేసి అనేక పథకాలకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు మరింత రాజీవ్ గాంధీ గారికి వారి పట్ల భక్తి చూపించాలనుకుంటున్నా, వారిని స్మరించుకోవాలనుకుంటే అనేక పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ప్లేస్ ను మాత్రమే మీరు
తీసుకోవాలనుకోవడం మాత్రమే అభ్యంతరం చెప్తా ఉన్నాం. ఓకే, కాబట్టి దాని విషయంలో కేటీఆర్ గారు కొంచెం అగ్రెసివ్ గట్టిగా చెప్పినారు. ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ప్రముఖంగా ఆ మాట కూడా చెప్పినారు, ఒకవేళ అక్కడి నుంచి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీయాల్సి వస్తే సకల మర్యాదలతో సగౌరవంగా అక్కడి నుంచి తీయించి మీరు అనుకున్న దగ్గర పెట్టిస్తా అని చెప్పారు. ఓకే, ఎక్కడ కూడా పలగొడతాము లేకపోతే నూకేస్తాము. కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు దీన్ని ఒక పెద్ద ఇష్యూగా తీసుకుంటుంది బీఆర్ఎస్. ఆల్రెడీ కేటీఆర్ గానే పార్టీ ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు, ఈరోజు చూశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకి పాలాభిషేకం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చర్యను తోడ్పారబడుతూ ఆందోళన చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. అంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ఈ దేశం కోసం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలు కుదించి యువతకు ఓటు హక్కు తీసుకొచ్చిన వ్యక్తి, ఐటీ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. అరే ఈ దేశం కోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. త్యాగాల కుటుంబం నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు అనా పైస ఇవ్వకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా వారి రాజ్యసభ పక్ష నేత ఏకంగా ఫిరాయింపుల మీద చర్చ చేద్దామని చెప్పి కేఆర్ సురేష్ రెడ్డి గారు అన్నారంటే తెలంగాణ విషయంలో వారి చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీని పల్లెత్తి మాట అంటలేదు, ప్రశ్నిస్తలేరు. లేదు వరద సాయం గురించి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడకుండా అనవసరంగా రాజీవ్ గాంధీకి విగ్రహం మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మొన్నటి వరకు కౌశిరెడ్డి గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అవమానించారో అందరు చూసిరు. అదే కాకుండా మహిళలు ఏ విధంగా అవమానించారో అందరు చూసిరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇష్యూస్ డైవర్ట్ చేసే ప్రయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, ఇచ్చిన గ్యారెంటీలని అమలు చేస్తా ఉన్నాం. ఈ ఇష్యూని అన్నిటి కూడా పక్కదారి పట్టించాలంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పేరు మీద రాజకీయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది. కాబట్టి దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ పిలిపించినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు? మీరు ఏర్పాటు చేసిన విగ్రహం ప్లేస్ లో మేమన్నా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినా ఖచ్చితంగా అదే మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, అంటే బీఆర్ఎస్ కు ఎప్పుడు కూడా వీక్ అయిన ప్రతి సందర్భంలో సెంటిమెంట్ అస్త్రాన్ని తెర ముందుకు తెస్తుంది. మన కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహంపై మీరు వివాదం సృష్టించడం కానీ ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఒకటండి, మీరు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏదో నేరమైన అంశంగా మీరు మాట్లాడితే నేనేం చేయలేను. తెలంగాణ వాదం, తెలంగాణ భావన, తెలంగాణ అస్తిత్వం అనేది చిరకాలం ఉంటది. అది రాజకీయ పార్టీలు ఉన్నా ఉంటది, రాజకీయ పార్టీలు లేకున్నా ఉంటది. కాబట్టి కానీ తెలంగాణను సాధించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా తొలి 10 సంవత్సరాలు తొలి తెలంగాణలో అంటే ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి పాలించినటువంటి ఒక పార్టీగా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడ పూర్తి స్థాయిలో ప్రణాళిక రచించినటువంటి ప్రభుత్వంగా పార్టీగా మాట్లాడతాం కదా. ఒక్కటే నేను ఇవాళ మిమ్మల్ని అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా సతీష్ గారు, ఎక్కువ దూరం మనం పోనక్కర్లేదు. ఇక్కడ ఎవరినో అధిగమించి మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. 10 టీవీలో ఇప్పుడే ఒక వీలైతే పీసీఆర్ చెప్పి పోల్ పెట్టియండి, తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలన్నా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఒక పోల్ పెట్టండి. ఆటోమేటిక్ గా ప్రజలు తీర్పిస్తారు. రేపు ఖచ్చితంగా ఒకటండి, రేపు తెలంగాణకు ఎట్లాగూ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుతా ఉన్నాం. ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికే మేము ఇక్కడ పూలమాలలు వేస్తాము, లేకపోతే నివాళులు అర్పిస్తాము, లేకపోతే వాట్ ఎవర్. కాబట్టి పూలమాలలు అర్పిస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ సందర్భంగా నేనేమంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క భావనను బీఆర్ఎస్ పార్టీ ఈ విగ్రహ ఏర్పాటు విషయంలో ఇది సింపుల్ ఒక విగ్రహం ఏర్పాటు కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం, లేకపోతే భావన, తెలంగాణ యొక్క మనోభావం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక గుర్తు, ఓ చిహ్నం. అది మన గౌరవం, మన గర్వం. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని గౌరవించుకోవాలంటే 100 మార్గాలు ఉన్నాయి. తెలంగాణ మరి ఎందుకు ఇందిరాగాంధీ గారిని పెట్టలే? వారు కూడా ఆత్మార్పణ చేసినారు కదా. ఎందుకు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పెట్టలే? ఆయన కూడా దేశం కోసమే కాదు ఆత్మార్పణ చేయవచ్చు, కానీ దేశం కోసం పనిచేసినాడు కదా. అట్లా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా మంది మహనీయులు ఉన్నారు కదా. తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. నేనేమంటాను, ఇక్కడ ప్రాంతాలు సెంటిమెంట్ అని నేను చెప్పట్లేదు. తెలంగాణ తల్లి అది ఏ పార్టీకైనా, అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఎవరికైనా కానీ
మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. దానికి సంబంధించి సెంటిమెంట్ తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయా? ఇది అయిపోగానే ఎలక్షన్స్ పోయేది ఉందా? అంత పట్టుదల ఎందుకు అంటున్నా? అంత పట్టుదల ఎందుకు? మీరు అసెంబ్లీ మన సెక్రటరియట్ లోపల పెట్టాలనుకుంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. మీరు ఓన్లీ ఇది తప్పిదం జరిగింది, ఇక్కడ మనం వెనకబడిపోతామేమో అని చెప్పేసి ఒక ఇమ్మీడియట్ కరెక్షన్ కోసం అని చెప్పి ఇవాళ సెక్రటరీ లోపల విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజంగా నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం 100% తప్పు చేసింది. దాంట్లో ఎటువంటి మరించుకోకపోతే వారు చిన్నపోయేది ఏమి లేదు. ఇది అనవసర రాజధానికి అవకాశం ఇచ్చింది మీరు. రెండోది పదే పదే బీఆర్ఎస్ వీక్ అయినప్పుడల్లా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అందుకే వ్యాఖ్యలు చేశారు, విగ్రహం చేస్తున్నారు అంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుందంటే ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని, లేదంటే ఇప్పుడు ఈ సెంటిమెంట్ రగిల్చడం ద్వారా మాకు ఏం లాభం జరిగిపోతుందని మేము సెంటిమెంట్ రగిలిస్తామంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఓన్లీ ఎలక్షన్ల సందర్భం మాత్రం రాజకీయ చేయాలా, మిగతా సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగం మీరు చూస్తున్న ఒక్కొక్క ఇష్యూను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించినటువంటి భూ వివాదం ఉంటే కూడా దాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత వారికి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా జర్నలిస్టులు గుర్తించే దానిలో కూడా కొత్త గైడ్ లైన్స్ తయారు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రెస్ అకాడమీని కోరిన సందర్భం మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. అంటే ఒక్కొక్క ఇష్యూని, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ వచ్చింది. అదేగా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సెక్రటరీ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోసం పనిచేస్తా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా అస్తిత్వం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే విధంగా ప్రజాస్వామ్య విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ధర్నా చేసుకుని ఏదే స్వేచ్ఛ కల్పించారు. అదే కాకుండా మీడియా మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆంక్షలు లేవు. అదే కాకుండా పత్రికల మీద కావచ్చు, జర్నలిస్టుల మీద కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిధమిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా ప్రతి ఇష్యూను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఖచ్చితంగా అస్తిత్వం కావచ్చు తెలంగాణ విషయంలో రాజీ పడొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మారింది? మీరు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ ఉపయోగిస్తూ ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీరే మార్చుకుంటారు. మీరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి ఉంటున్నాం, లేదు ఇనాగ్రేషన్ చేసి ఉంటే మేము డిస్టర్బ్ చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ లో December 7 నాడే మేము విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత 6 నెలల తర్వాత నిర్వహించినట్టు కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా హర్షించారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి. ఖాళీ ఉన్న ప్లేస్ ఏంటి? అంత అమాయకంగా మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే శరణ్ మంచిది కాదు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ ఆర్ నాట్ అబౌట్ ది ఇష్యూ. ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ప్రాపర్ గా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసమే ఇయర్ మార్క్ చేసి పెట్టారు. మీరు వాళ్ళు ఒకసారి అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలని గౌరవించాలండి. ఉద్యోగ అబద్ధాలు చెప్పారు ఎవరు కూడా, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ అంశంలో మాత్రము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసము ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక కార్యక్రమమే తప్పితే ఇక్కడ కొత్తగా మీరు అక్కడ విగ్రహం పెట్టినంత మాత్రాన రాజీవ్ గాంధీ గారికి కొత్తగా వచ్చే గౌరవం లేదు. పెట్టినంత మాత్రాన వారి గౌరవాన్ని ఎవరు తీసేసేది లేదు. లేకపోతే ఆయన అమరుడైతే అమరుడైన విషయాన్ని ఎవరు దాచిపెట్టలేదు. కాబట్టి ఇంతకుముందు మీరే చెప్పారు, మన రాజీవ్ గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఒక మాట అంటే అత్యంత ప్రథమంగా ముందే రెస్పాండ్ అయింది బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ దయచేసి విషయాన్ని చాలా చిన్నగా, నేరోగా, చిన్న మనసుతోటి మాట్లాడద్దు అనేది నా ఉద్దేశం కాదు. అట్లా ఉండొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒకటే, నువ్వు చరణ్ గాని లేకపోతే ఇంకెవరైనా మిత్రులు ఎవరున్నా గానీ నేను మళ్ళా అడుగుతున్నా, తెలంగాణ అస్తిత్వ భావన ప్రథమము, తెలంగాణ ఆత్మగౌరవం ప్రథమము, తెలంగాణ తల్లిని మించినటువంటి యొక్క విగ్రహం అది ఎవరైనా ఉండొచ్చు కాక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ముందు లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు లేకపోతే మన నగరానికి వచ్చిన వాళ్ళు, మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు మన గుర్తుగా చూసేదాన్ని తెలంగాణ తల్లిని చూస్తే మాట్లాడతారా? లేకపోతే ఇంకొక విగ్రహానికి, ఇంకొక నాయకుని కోసం అక్కడేమి
కొత్తగా చూసేటువంటి అంశం ఉంటుందా మీరు ఒకసారి Okay. గమనించాలి. ఇది Right. చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా Okay. దీని యొక్క రిపర్కషన్స్, దీని యొక్క ఇంపాక్ట్ Okay. ప్రభుత్వ నిర్ణయం ఉంటది. ప్రజల్లో పల్సన్ అవుతారు, ఆ విషయాన్ని మీరు గమనించట్లేదు. Right. దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఏదో లోపల విగ్రహం అని చెప్తున్నారు ఆదరా కానీ సతీష్ గారు ఐఎమ్ రిపీటింగ్లీ రిక్వెస్టింగ్ యూ రైట్ పుట్ ఏ పోల్. నేను రైట్ తప్పైతే రైట్ ఇప్పుడు ఏదో ఒక రోజు పెడదాం, ఖచ్చితంగా పెడదాం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మనం చూస్తున్నాం తెలంగాణలో విగ్రహ ఆవేశాలు రగులుతున్నాయి. మనం చూస్తే డిసెంబర్ 9న ప్రపంచం అబ్బురుపోయేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో మేము పెట్టబోతున్నామని సీఎం ఒక ప్రకటన చేశారు. అటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారు. టచ్ చేసి చూడండి అంటూ ఆయన ఒక సవాల్ కూడా విసిరిన సందర్భం కనిపిస్తోంది. సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం మేము చేయటం లేదు, రాజీవ్ గాంధీని మేము తక్కువ చేయటం లేదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రతిపాదించిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము పాయింట్అవుట్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఉంటుంది. ఏదేమైనా ఈ విగ్రహ రాజకీయం మరి ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.